హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో హెల్తీగా, టేస్టీగా, ఈజీగా మునగాకుతో అయితే నూడిల్స్ చేస్తున్నాను. తయారు చేసే విధానం: ముందుగా ఒక కప్పు మునగాకుని నీట్గా కడిగి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి, తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిక్సీ వేసుకున్న తర్వాత స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మొత్తం తీసేసుకోవాలి. నీట్గా స్ట్రైన్ చేసుకున్న తర్వాత జ్యూసు పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్టు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మునగాకు జ్యూస్ని అయితే కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకోవాలి. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకొని చపాతీ షేప్లో రుద్దుకోవాలి. నూడిల్స్ షేపు పొడవుగా కట్ చేసుకొని మీ ఇష్టం అండి, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో వాటర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఏదైతే నూడిల్స్ తయారు చేసుకున్నామో అవి వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాండిల్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా 2 గుడ్లను అయితే తీసుకోవాలి. గుడ్లను వేసి ఒక 2 నిమిషాలు పొడిగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పెప్పర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే బాగా మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఏదైతే మనం పక్కన స్ట్రైన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయో అవి బాగా మగ్గిన తర్వాత నూడిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఎంతో బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. మీకు తప్పకుండా ఈ రెసిపీ అయితే బాగా నచ్చుతుంది. నూడిల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు సిమ్లోనే పెట్టి బాగా కలుపుకోవాలి. అంతే అండి. ఫైనలీ ఒక స్పూను సోయా సాస్తో మిక్స్ చేసుకొని అంతేనండి, ఎంతో ఎమ్మీగా మునగాకు నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. మీ పిల్లలైతే చాలా ఎమ్మీగా తినేస్తారు. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. మునగాకు చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వారంలో 2-3 సార్లు మునగాకు తినడం వల్ల హెల్త్ అండ్ యంగ్గా ఉంటారు. తప్పకుండా మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ ఎంతో నచ్చుతుంది. అంతేనండి, హ్యాపీగా హెల్తీగా తినేసేయండి. చాలా బాగుంది కదా, టేస్టీగా, కలర్ఫుల్గా.